ఒక హోటల్లో డెస్క్ క్లర్క్ గా పనిచేసిన కుర్రాడు 11,000 కోట్ల హోటల్ చైన్ ని డెవలప్ చేశాడంటే నమ్ముతారా? స్టోరీ ఏంటంటే 1898లో అప్పటి భారతదేశ అంతర్భాగంలో ఉన్న లాహోర్ లో పుట్టిన మోహన్ సింగ్ తన 6 నెలల వయసులోనే తండ్రి చనిపోతే కాయ కష్టం చేసి తల్లి చదివిస్తే లాహోర్ లోని దేవ్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసి ఆంగ్లంపై మంచి పట్టు సంపాదించి లాహోర్ లోనే ఒక షూ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. తన చురుకుదనం వల్ల అతి కొద్ది రోజుల్లోనే ఆ ఫ్యాక్టరీకి మేనేజర్ అయ్యాడు. అంతా బానే ఉందనుకునేలోగా 1919లో వచ్చిన రౌలత్ యాక్ట్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి. ఆ ఘర్షణల కారణంగా తాను పనిచేస్తున్న షూ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటికే మోహన్ కి పెళ్లయింది, ఒక బాబు కూడా పుట్టాడు. ఇక మోహన్ కి రెండే దారులు కనిపించాయి. ఒకటి దగ్గరలోని పట్నం వెళ్లి ఉద్యోగం వెతుక్కోవటం, లేదా ఏదైనా సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయటం. 1864 నుంచి సిమ్లా బ్రిటిష్ వాళ్ళకి సమ్మర్ క్యాపిటల్ గా ఉండటంతో అక్కడ ఏదైనా పని దొరుకుతుందేమోనని సిమ్లా బయలుదేరి వెళ్లి ఉద్యోగం వెతుక్కుంటూ ఒక ఆకర్షణీయమైన బంగ్లా ముందు నుంచున్నాడు. అయితే అది బంగ్లా కాదు, అత్యంత ధనవంతులు స్టే చేసే సిసిల్ హోటల్. అందులో ఉద్యోగం కోసం లోపలికి వెళ్లబోగా ఇతని మురికి బట్టలు చూసి సెక్యూరిటీ ఆపి వెనక్కి పోమన్నాడు. అయితే ఎలాగోలా వెయిట్ చేసి బయటకు వచ్చిన ఆ హోటల్ మేనేజర్ ని బ్రతిమాలి 50 రూపాయల జీతానికి డెస్క్ క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. తన తెలివితేటలతో హోటల్ కి లాభాలు చూపడంతో ప్రమోషన్ కూడా వచ్చింది. విఐపి గెస్ట్ క్లర్క్ అయ్యి హోటల్ ఇండస్ట్రీపై పూర్తి పట్టు సాధించాడు. ఇంతలో సిసిల్ హోటల్ మేనేజర్ అయిన క్లార్క్ 25 గదులున్న కార్టన్ హోటల్ ని కొని ఆ హోటల్ కి మోహన్ ని మేనేజర్ ని చేయడంతో పాటు 10% వాటా కూడా ఇచ్చాడు. మోహన్ ఎంతగానో కష్టపడి ఆ హోటల్ కి అధిక లాభాలు చూపించాడు. అయితే ఇంతలో క్లార్క్ భార్య మంచాన పట్టడంతో చేసేదేమీ లేక ఆ హోటల్ ని అమ్మేద్దాం అనుకున్నాడు. మోహన్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. తన భార్య నగలు మరియు సొంత ఊరు నుంచి అప్పుగా కొంత డబ్బు తెచ్చి ఆ హోటల్ ని కొనేశాడు. కేవలం 2 ఏళ్లలో హోటల్ వ్యాపారాన్ని 2 రెట్లు పెంచి అప్పు కాస్త తీర్చేశాడు. 1937లో దేశంలో కలరా వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారు. 500 గదులు కలిగిన కలకత్తాలోని గ్రాండ్ హోటల్లోని నీటి వల్ల కలరా సోకి 8 మంది చనిపోగా ఆ హోటల్ కొన్న రెప్యుటేషన్ కాస్త పోయి మూతపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మోహన్ దాన్ని కూడా ఎక్వైర్ చేసి లాభాల బాట పట్టించి అలా ఒక్కో హోటల్ ను ఎక్వైర్ చేసుకుంటూ వెళ్లి ఒకప్పుడు తాను పనిచేసిన సిసిల్ హోటల్ ను సైతం కొనేశాడు. మోహన్ సింగ్ యొక్క పూర్తి పేరు రాయ్ బహదూర్ సింగ్ ఓబ్రాయ్. అందుకే తన హోటల్ చైన్ కి ఓబ్రాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ గా పేరు పెట్టాడు. అయితే ఈ హోటల్ చైన్ ఇప్పుడు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ హోటల్ చైన్ నెట్వర్క్.